సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో భాగంగా కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెడుతున్నామని, జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. బీఆర్ఎస్ పేరుతో మరల కుట్ర చేస్తున్నాడని, సమైక్య నినాదం తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నాడని ఆగ్రహించారు. కేసీఆర్ చెల్లని రూపాయి ఎద్దేవా చేశారు. రాజశ్యామల యాగం చేసినా ఏ దేవుడు క్షమించడన్నారు. స్వార్థం కోసం యాగం చేస్తే ఇంట్లో చేసుకోవాలని, ఢిల్లీలో యాగం చేసేటప్పుడు దేవుడు సాక్షిగా తెలంగాణలో ఏమి చేసినావో చెప్పు అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసే యాగాలు ఆయనకే తిప్పికొడతాయని విమర్శించారు. ఈసారి కేసీఆర్ మళ్ళా కుట్ర చేస్తున్నాడు. ఏం కుట్ర చేస్తున్నాడంటే మళ్ళా సమైక్యవాదాన్ని వాళ్ళతో కాంప్రమైజ్ అయి లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ సెంటిమెంట్ రగిలించి మళ్ళా ఆత్మహత్యల దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దేనికోసం అంటే ఆయన కుటుంబాన్ని కాపాడడం కోసము, అక్రమంగా ఆయన సంపాదించిన ఆస్తుల మీద, ఆయన కుటుంబం యొక్క అవినీతి మీద తెలంగాణ సమాజంలో వస్తున్నటువంటి ఆలోచనల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి బహిరంగ సభ ఇది. బీఆర్ఎస్ ను తెలంగాణ సమాజం పట్టించుకోదు. కేసీఆర్ మాటలను, మోసపూరితమైన విధానాలను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నది. కేసీఆర్ కుట్రలను, కుతంత్రాలను తెలంగాణ సమాజం గ్రహిస్తుంది. సమైక్యాంధ్ర యొక్క చిచ్చును మల్ల రేపి మల్ల తిరిగి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొంది ఆ నేరాన్ని భారతీయ జనతా పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహిస్తలేడు. ఆ రోజు 1400 మంది బలిదానం అయిపోయారు. ఈసారి కేసీఆర్ మళ్ళా కుట్ర చేస్తున్నాడు. ఏం కుట్ర చేస్తున్నాడంటే మళ్ళా సమైక్యవాదాన్ని వాళ్ళతో కాంప్రమైజ్ అయి లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ సెంటిమెంట్ రగిలించి మళ్ళా ఆత్మహత్యల దాన్ని